అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వంట గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16లోగా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని చమురు సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడి తిప్పలు పడుతున్నారు. ఇక డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఈ కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్ దారులు విదేశాల్లో ఉండడం, మరణించడం, వృద్ధులు వేలి ముద్రలు పడకపోవడంతో పాటుగా ఆధార్, గ్యాస్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉండడం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, నగరంలో చాలా మటుకు వంట గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ ప్రాబ్లం ఒక గండంలా మారిపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. ఎల్పీజీ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరికలు జారీ చేశాయని చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చినటువంటి డెడ్ లైన్ జూలై 31 తేదీతో ముగించి ఇప్పుడు వినియోగదారులకు కూడా మరొక అవకాశం అయితే కల్పించారు. ముఖ్యంగా గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ఈ నెల 16తో తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆ తేదీలోపు కనుక ప్రక్రియ పూర్తి చేయకపోతే గృహ వినియోగదారులకు సిలిండర్ పొందడంతో పాటు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఉజ్వల యోజన సబ్సిడీ పథకం కూడా నిలిచిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మనం ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ కు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు వరుసగా కూడా SMS లు పంపుతున్నాయి. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్తున్నాయి. దాన్ని గుర్తు చేసి కూడా పదే మెసేజ్ రూపంలో కూడా వాళ్ళు కంపెనీలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 16 లోపు కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే దేశీయ ధరలకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్లు పొందే అర్హత కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. ఆధార్ కు సంబంధించి ఈకేఎస్ ప్రక్రియను గృహ వినియోగదారులు, ఎల్పీజీ వినియోగదారులు అందరూ కూడా పూర్తి చేయాల్సిన అవసరం. ఆ ప్రధానమంత్రి ఉజ్వల పథకం ఒకవేళ మనకు కంటిన్యూ కావాలంటే కూడా దానికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ నెల 16 లోపు ఈకేవైసీ పూర్తి కాకపోతే మాత్రం ప్రభుత్వ సబ్సిడీ జమ కావడంతో పాటు అంతరాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2016లో ప్రారంభమైనటువంటి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కూడా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి 4 ఎల్పీజీ రిటైల్ ఒక్కో సిలిండర్ కు 300 చొప్పున కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సబ్సిడీ అందుతుంది. గతంలో 9 రాయితీ సిలిండర్లు అందుబాటు ఉండగా ఇటీవల నిబంధనలు మార్పు కూడా చేయడం ద్వారా 4 సిలిండర్లు మాత్రమే ఈ పథకం కింద అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనం ఈ 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు ఇప్పటికే తగ్గించాయి. 14 కేజీల గృహ వినియోగదారుల ఎల్పీజీ సిలిండర్లు కూడా ఎలాంటి మార్పు అయితే ప్రస్తుతం లేదు. అయితే ఒక ఎల్పీజీ వినియోగదారుల సిలిండర్లు చూసుకుంటే ఢిల్లీలో 942 ఉండగా, కోల్కతాలో 968, ముంబైలో 941 రూపాయలు ఉండగా, చెన్నైలో 957 రూపాయలుగా కూడా ప్రస్తుతం గ్యాస్ ధరలు ఉన్నటువంటి పరిస్థితి. వినియోగదారులు ఇంటి నుంచి కూడా సులభంగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇండియన్ వన్ యాప్ ద్వారా కూడా సంబంధిత ఎల్పీజీ సిలిండర్ ను నేరుగా సందర్శించడం లేదా గ్యాస్ డెలివరీ చేస్తున్నటువంటి సమయంలో ఆ సిబ్బంది కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ నెల 16 లోపు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు, అటు మార్కెటింగ్ కంపెనీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఇది ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే చాలా మంది లబ్ధిదారులు కూడా వీటిని బెనిఫిట్స్ ను కోల్పోయే అవకాశం అయితే కలుగుతుంది. చాలా మంది కూడా ఈ కేవైసీ పూర్తి కావట్లేదని కూడా కంపెనీలకు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకే కుటుంబంలో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నా కూడా ఒక గ్యాస్ కలెక్షన్ కంటే ఒకటి మాత్రమే ఆ కుటుంబాలకు కొనసాగుతుంది. ఉమ్మడి కుటుంబాలకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేయడానికి
ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి తరుణంలో ప్రజలంతా కూడా వినియోగదారులు ఆయా కంపెనీలను సంప్రదించాలని కోరుతున్నాయి. ఒకవేళ అయితే యాకేష్ ఈ కేవైసీ ప్రక్రియకి కావాల్సిన ఫార్మ్స్ ఏంటి అండ్ అదే విధంగా లబ్ధిదారులు ఈ కేవైసీని ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? ఈ కేవైసీ ప్రధానంగా మొబైల్ రిజిస్టర్, ఇంతకు ముందు మన గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డు, దాని గ్యాస్ బుక్ ఒకటి, ఒక పాస్పోర్ట్ ఫోటో, వీటితో పాటు అతనికి సంబంధించి ఎవరైతే ఆ పేరు మీద గ్యాస్ బుక్ అవుతుందో అతని వేలి ముద్రలు లేదా ఐరిష్ ద్వారా కూడా వారు వెరిఫై చేసుకొని ఈ కేవైసీ పూర్తి చేస్తారు. తద్వారా వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పుకోవచ్చు. వీటిని ప్రధానంగా కూడా ఆయా గ్యాస్ కంపెనీలకు సంబంధించి ఆ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్లి వీటిని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే గ్యాస్ డెలివరీ సమయంలో సిబ్బంది ఎట్లాగో ఇళ్ళకే వచ్చి గ్యాస్ ని డెలివరీ చేస్తారు కనుక ఆయా సిబ్బందికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా కూడా ఈ కేవైసీ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు అటు డిస్ట్రిబ్యూటర్ ని సంప్రదించవచ్చు. లేదంటే ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల వ్యవధిలో కూడా ఎవరైనా గ్యాస్ బుక్ చేస్తే వాళ్ళ ఇంటికి సిబ్బంది వస్తారు. ఆ సమయంలో కూడా దీన్ని పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆ సమయంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ సిబ్బందికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ సాంకేతిక సమస్యలతోటి ఈ కేవైసీ పూర్తి కాకుంటే మరొకసారి కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి ఈ నెల 16వ తేదీలోకి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే గ్యాస్ బుకింగ్స్ అన్ని కూడా ఆగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.